శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనస్సులో స్వామివారికి విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర ఉక్తమార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. కలౌ వెంకటనాయకః
కలియుగములో అత్యంత ప్రధానమైనటువంటి దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా అభిజిల్లగ్నంలో ప్రారంభించారు. అదుగో సంకల్పాన్ని నిర్వర్తించి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించేటటువంటి మహద్భాగ్యం కూడా మనందరికీ కలిగింది. ఒక్కసారి చూడండి స్వామివారి యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని. ఆ స్వరూపాన్ని తనివి తీరా చూస్తే కూడా సమస్తమైనటువంటి శుభాలన్నీ కూడా మనకి కలుగుతాయి. లోకములో ఆరాధ్యమైనటువంటి దైవం ఎవరు అని చెప్తే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. ఉత్కృష్టమైనటువంటి దైవం ఎవరు అని అంటే మహావిష్ణువుగా చెప్పారు. కలశ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తి భాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపానిం వేదారావం రురుభగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిధే విఖనసే నమః శృతిస్మృతినదే పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తుదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం భగవతో బలేనాం భగవతో వీర్యేనాం భగవతస్తేజసాం భగవతః కర్మణాం భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వాం భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాగమ్యాం. ఓం భూర్భవస్వరం శ్రీ భగవదాజ్ఞయా భగవత్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్యాం శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనం కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచు మానసేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం సురకం సుశర్మాం ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేథ్యా మేథ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యక్తిగాః పాశా వితతాః పురుత్రాం तेभ्यो न इंद्र सवितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुदस्पुस्त्याम्. ओम वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्पतिमावाहयामि धारायां वायुमावाहयामि कूर्चे सरस्वतिमावाहयामि पुष्पे फुल्लमावाहयामि अक्षते काष्किवमावाहयामि तण्डुले रविमावाहयामि. आवाहित देवताभ्यो नमः वरुणाय नमः. पुष्पेण आसनं परिकल्पयामि. वरुणाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. वरुणाय नमः. गुरोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. वरुणाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. ओमाग्नेयो यस्मात् यजामहे त्वा विश्वेशदा त्वं महितो निशम्भो. ओं वैराजन्ते सुहृतन्निधत्तां पद्माकारमण्डले. ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपागिनमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जगामावाहयामि सूत्रवती जगासहित श्री विश्वक्सेनाय नमः. पुष्पेण आसनं परिकल्पयामि. विश्वक्सेनाय नमः. पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि पुण्यपुष्पै पूजयामि. विश्वक्सेनाय नमः. गुडोपहारं निवेदयामि पानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि. विश्वक्सेनाय नमः. सर्वोपचारान् समर्पयामि. सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. भवद्भिरनुज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि. कुरुष्वां स्वस्ति सुप्रोक्षितमस्तु. प्रजापति प्रगतां भगवान् प्रजापतिः. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि. शाम्यन्तु घोरानि शाम्यन्तु पापानि शाम्यन्तु ईदगः. शुभानि वर्धन्तां शुभानि.
भूतानि अतो देवा अवन्तु नोगितो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पागुं सुरें त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वचक्षुरादतं तद्विप्रासो विमन्यवो जाक्रमाकं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं त्रविनोदात्रविनधस्तुरस्य त्रविनोदासनरस्य प्रियं सुते त्रविनोदा वीरवती मिषन्नो त्रविनोदा रासते दीर्घमायुः भद्रं कर्णे विष्णुगामदेवा भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्त्रैरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्व्यशेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षता गुर्गन्तोः अतिथिर्त्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिथिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्वत्कुरु वेतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं निगते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पुष्केत् तावत् कुरुवेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ओम भूः श्रीवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अप्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अप्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्य वीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिं भवन्तो अप्रवन्तु कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठामयो भवस्तान ऊर्ते दधातनां महेर्नागविक्षसे यो वश्यवतमोरहस्तस्य भाजगते हनः वसुतेर्ममातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्मथाम् आपो जनगथातुनः ओम पवमानस्सुवर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुकुम्भ्रणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवे पुनते देव्यागात् यस्यै भक्वेस्तनवो वीतपृष्ठाः तगामदन्तः सधमात्येषु वयग्स्यामपदगौरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमगो भूः द्यावा पृथिवी पगसापयोभिः ऋतावरी यज्ञिके मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानेरध्येते ऋषभिः सम्भृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वधितं मातरिश्वनां पावमानेर्यो अध्येते ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिरमधोदकं पावमानी स्वस्त्यगनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामगुं हिरण्मगं तेन ब्रह्मविदो वगं पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीते सह मा पुनातु सोमस्पुस्त्या वरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मां जातवेदा मूर्जगन्त्या पुनातु
तच्छंयो रावृणीमहे गातुं गातुं यज्ञपदगे देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु त्विपदे शञ्चदुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशि देवार्पितो मार्चयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्चयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्चयन्ताम् उदेच्यां दिश्याप ओषधिगो वनस्पतगो मार्चयन्ताम् ऊर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्चयन्ताम् अधोधराधरैर्नागेभ्यो मार्चयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽस्ति जन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोका येषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रा गिरगश्च सर्वेऽस्मात् स्यन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा। वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्य आत्मनं समर्पयामि। वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि। यथा सुखमिथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाग पुनरागमनाग च। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి ఆ కలశమునందు సమస్తమైనటువంటి త్రిమూర్తుల్ని, అలాగే మధ్యలో సప్తమాతృకులు ఉన్నట్లుగా, ఉదరములో సముద్రాలన్నీ కూడా ఉన్నట్లుగా, అలాగే నదులైనటువంటి ఆ నదుల్ని సంబోధిస్తూ ఓ గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరీ ఓ నదులారా ఈ పాత్రలో ప్రవేశించండి అని చెప్తూ ఋషులు, మునులు, దేవతలు, గంగాధి సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలి అని చెప్పి ఆవాహన కూడా చేశారు. అటువంటి జలాన్ని పవిత్రీకరణ చేసి సమస్తమైనటువంటి ఉపచార విధికి కావలసినటువంటి సమస్త ద్రవ్యాల మీద కూడా సంప్రోక్షణ చేసి ఆ తదుపరి సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. అదుగో పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. కళ్యాణోత్సవాన్ని ప్రారంభించే ముందు ఉపచారాలని నిర్వర్తిస్తారు. అంటే పూజకు కావలసినటువంటి సమస్తమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా సిద్ధం చేసి ఈ పూజా సామగ్రిలో ఉపచారాలు ఉంటే భగవంతునికి భక్తిభావంతో చేసేటటువంటివన్నమాట. ఎప్పుడైతే భగవంతుని భక్తితో మనం ధ్యానిస్తామో ఆ స్వామి ప్రసన్నుడై మనకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. అందులో భాగంగా సమస్తమైనటువంటి మానవాళికి, జీవకోటికి ఆహారం అందించబడాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఈ ఉపచార విధిని సమర్పణ గావిస్తూ ఉన్నారు. పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి వర్షాలు సకాలంలో కురిసి ఆహార పంటలు, ధాన్యాలు సమృద్ధిగా పండాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారికి ఈ ఉపచార విధిని సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండి లోకమంతా కూడా సస్యశ్యామలమై అందరికీ ఆహారం అందించబడాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఉపచార విధిని అదుగో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా భక్తితో సమర్పించేటటువంటిది చివరికి పత్రాలైనా, పుష్పాలైనా, జలాలైనా కూడా స్వీకరిస్తాను అని చెప్పాడు. అందులో స్వామివారికి ఈ అర్పణక్రియ అన్నమాట. సమస్తమైనటువంటి జీవరాశికి కూడా మూలభూతుడెవరు అనంటే స్వామినే. అందుకే స్వామిని స్తుతిస్తాం, నామాలతో కీర్తిస్తాం. మనం పూజ స్వీకరించమని చెప్పి ఆ స్వామివారి విగ్రహంలోకి ఆవాహన అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి సదా సంతుష్టుడై పిలిస్తే పలుకుతాడన్నమాట. ఎలాగైతే మనం ఎండుకట్టెలలో నిప్పు రాజేయటానికి వాటిని మధిస్తామో అదేవిధంగా ధ్యానమథనం చేత ఆ వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకొని మనం నిత్యం అర్చించేటటువంటి ఆ స్వామి యొక్క విగ్రహములో స్వామివారిని ఆవాహన చేయటం అన్నమాట. అందుకే ఆసనాన్ని కూడా సమర్పించి పాద్య అర్ఘ్య ఆచమనీయ స్నాన వస్త్ర ఉపవీత భూషణ పుష్ప గంధ ధూప దీప నైవేద్య ముఖవాస ప్రణామాల విధిగా కూడా ఈ షోడశోపచార విధితో భగవంతునికి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.
అదిగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. ఓం షన్నో నిధత్తాం తపసో జిహత్తాం స్వయంబురగ్రే మృతగే మృతాగాం. ఓం శేషమావాహగామి సహస్రీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి. శేషాగ్నమః ఇదమాసనం శేషాగ్నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. శేషాగ్నమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. శేషాగ్నమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరద భవతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యుతిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతు న స్వస్తిత్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహై సోమం స్వస్తి భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివాం పునర్తదతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్త్యగనం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అదిగో అతి పవిత్రమైనటువంటి ఈ దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణహస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్తమైనటువంటి జగత్రాత జగద్రక్షక అందరికీ ప్రభు అయినటువంటి లోకానికి చేత కీర్తించబడేటటువంటి ఆ స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. అనంతమైనటువంటి గోవిందనామాలతో కూడా స్వామిని స్తుతిస్తూ ఉంటాం. ఆ దేవదేవుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి జగత్ప్రభు అయినటువంటి ఆ స్వామి లోకాలన్నింటినీ కూడా రక్షించుగాక. అంతేగాక సమస్తమైనటువంటి మానవాళిని కూడా మోక్ష మార్గం వైపు నడిపించటానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా ఈ అర్చారూపాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే శ్రీమన్నారాయణుడే భక్తుల్ని అనుగ్రహించటానికి పరవ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలే కొలువై ఉంటాడు అని చెప్తూ వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. జగత్పతి తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠస్థానములో భక్తులతో భాగవతులతో సహా ఆ లక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంతో విరాజిల్లుతూ ఉంటాడట. అది ఏమిటయ్యా అంటే పరమపదంగా చెప్తూ ఉంటారు. అంటే ఇది భూమికి చాలా దూరంలో ఉంటుంది. అక్కడ నారాయణ్ణి దర్శించటము అనేటువంటిది మానవులకు దుస్సాధ్యం కాబట్టి స్థూల శరీరంతో ఆ పరమపదములోని స్వామివారిని సేవించడం అత్యంత దుర్లభం కాబట్టి ఆ స్వామివారిని చేరుకునేటటువంటి మార్గాన్ని కూడా చెప్తూ రెండవదైనటువంటి వ్యూహరూపం చెప్తారు. అది క్షీరసాగర మధ్యలో శేషతల్పంపై శయనించి ఉన్నటువంటి మహావిష్ణువు అన్నమాట. దేవతలకి ఋషులకు క్షీరాబ్దినాథుడిగా కూడా ఆయన దర్శనమిస్తాడు. మరి మూడవది ఏంటయ్యా అంటే విభావతార రూపం అని చెప్తారు. అంటే భగవద్గీతలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినట్లుగా శ్రీమన్నారాయణుడు అవతరించడానికి విభవ రూపాలుగా రామకృష్ణావతారాల్ని చెప్తూ అదేవిధంగా నాలుగవది అంతర్యామి స్వరూపంగా చెప్తారు. అంగుష్ట మాత్ర రూపంలో పరమాత్ముడు అందరి జీవుల హృదయాల్లో కూడా నివసిస్తాడు అని చెప్తే జఠరాగ్ని రూపంలో వైశ్వానుడి రూపంలో కూడా ప్రాణ శరీరంలో ఉండి మరి భగవద్గీతలో చెప్పినట్లుగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపానాది వాయువులతో కూడా కలిసి మనం భుజించేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాదుల్ని కూడా పచనం చేసి ఆ తత్వం ఏది అంటే అంతర్యామి తత్వంగా చెప్తారు. అదిగో చూడండి దీక్షాకంకణ ధారణ. స్వామివారి దక్షిణహస్తానికి దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా వైఖానస ఆగమోక్తంగా కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ వైఖానస ఆగమము అనేటువంటిది వికనస మహర్షుల వారిచే రచించబడిందన్నమాట. ఆ స్వామి
ఈ భూలోకంలో అవతరించి సమస్తమైనటువంటి మానవాళికి శుభాన్ని కలగడం కోసమే ఈ వైఖానస భగవత్ శాస్త్రాన్ని రూపొందించారు. అందుకే స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా వైఖానస భగవత్ శాస్త్ర విధిగానే నిర్వర్తిస్తూ ఉంటారు. అదిగో ఆ తదుపరి ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే అతి పవిత్రంగా లోకానికి కూడా మాతగా కూడా పేర్కొనేటటువంటి తల్లి ఆవిడ. లక్ష్మీ పద్మాలయ పద్మ కమల ఇందిరా లోకమాత మా రమ మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారిని మనం స్తుతిస్తూ ఉంటాం. అలాగే మహాలక్ష్మీ దేవతను కూడా బ్రహ్మాది దేవతలంతా కూడా స్తుతించారట. ఒక అమ్మవారిని శ్రీ అయిన మహా లోకధాత్రే నమః బ్రహ్మమాత్రే నమః అని చెప్పి ఇలా అనంతనామాలతో కూడా కీర్తిస్తే అఖండై బిల్వపత్రై మామర్చయంతి నరా భువి స్తోత్రేణానేన యే దేవా నరాయుష్మత్కృతేన వై. అమ్మవారిని ఎవరైతే ఈ స్తోత్రాలతో స్తుతిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి మానవాళికి శుభాన్ని కలిగిస్తాను అని చెప్పి కూడా అమ్మవారు చెప్పారట. ఎందుకంటే ఆ శ్రీ అనేటువంటి పదాన్ని కూడా శుభము, సంపద, ఐశ్వర్యము, బిల్వవృక్షము అనేటువంటి అనేక అర్థాలు చెప్తూ ఉంటారు. లోకాల పట్ల ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదులను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నిలవైన తల్లి ఎవరు అంటే ఆ మహాలక్ష్మి అమ్మవారు. అదిగో భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. సకలమైనటువంటి లోకాలన్నింటినీ భరించేటటువంటి తల్లి ఆవిడ. అటు దుష్టులను శిష్టులని కూడా ఇరువురిని భరిస్తూ ఉంటుంది. వరాహస్వామిపై అంకసీమపై అలరారుతూ ఉంటుంది. మన మహాలక్ష్మి అమ్మవారికి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి మన భూమహాలక్ష్మి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తారు. అతి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం కనులారా చూసేటటువంటి భాగ్యమంతా కూడా మనందరికీ కలిగింది. ఒక్క బ్రహ్మాది దేవతలంతా కూడా ప్రణవపూర్వకంగా అమ్మవారిని స్తుతించారట. వారందరికీ కూడా మహాతేజోరూపిణిగా చిరునవ్వులు చిందుస్తూ కూడా పద్మసరస్సు నుండి లేచివచ్చి తన మెడలో అలంకరించుకొని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండను శ్రీమన్నారాయణుని మెడలో అలంకరించింది ఆనాడు. అందుకే తన స్వామిని అంతా కూడా మనసారా కౌగిలించుకొని విష్ణుదేవుని యొక్క వక్షస్థలాన్ని కూడా అలంకరించిందట. అదిగో అతి పవిత్రమైనటువంటి దీక్షాకంకణ ధారణ. అమ్మవారి భూమహాలక్ష్మికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. వరాహస్వామి యొక్క అంకసీమపై అలరారుతూ మనం మొట్టమొదటిగా తిరుమల చేరుకోగానే ఆ అమ్మవారిని వరాహస్వామిని దర్శించిన పిదిపే స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటాం. ఓం వరాహాయ భూమి ఉద్ధరణాయ చ అనేటువంటి వరాహస్వామి యొక్క మంత్రాన్ని ఎవరైతే పలుమార్లు జపిస్తారో వారికి భూసంపద, పుత్ర సంపద, ధన సంపద, అన్ని ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి వరాహస్వామి భూదేవి అమ్మవారికి కూడా నివేదించారు. దీక్షా కంకణ ధారణ అనంతరం అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకుంటూ ఉన్నారు. ఆనాడు వికనస మహర్షి తన శిష్యులైనటువంటి అత్రి మహర్షికి, భృగు మహర్షికి, మరీచికి, కశ్యపులకు కూడా వైఖానస సంహితలను రచించి వాటిని ఆధారంగా ఈ భూమండలములో విష్ణువును ఆరాధించినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మరీచి మహర్షి మందర క్షేత్రములో, అత్రి మహర్షి శ్రీనివాస క్షేత్రములో, కశ్యపుడు విష్ణు అధిష్టాన క్షేత్రములో, అలాగే భృగు మహర్షి శుభక్షేత్రములో కూడా శ్రీ వైఖానస భగవత్ శాస్త్ర విధిగా మహావిష్ణు యొక్క అర్చారూపాన్ని ఆరాధించారు అని చెప్తారు. అందుకే కలియుగములో ఈ క్షేత్రమైనటువంటి తిరుమలలో స్వామివారిని ఆరాధించినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే విఖనుడిసే విష్ణువుగా చెప్తూ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నికుండే ఆఘార కర్మ కరిష్కే ఏతోన్వింద్రమిత్యజ్ఞాలికం ప్రోక్ష్యాం ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నాం శుద్ధైరుక్తైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు మగి దేవాత్ర వినమాగతంతాం మయ్యాశీరస్తు మగి దేవహూతిః దైవ్యా హోతారామనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసువీరాః మహ్కైంగజంతవ మగాని హవ్యాకూతిः సత్యా మనసో మే అస్తు येनो मानिगान् कथमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवेश्वरर्वीरुणः कृणोत विश्वे देवास ह्यवीरगत्वं माहास्महि प्रजगामातनोभिर्मारधामत्विशते सोमराजन् उत्थन्यमानमस्यामेध्यमपपाप्मानैकजमानस्य हन्तु रेखागागित्र्या प्रोक्ष्यां जातवेदो भुवनस्येत्यरणिं गृहीत्वां
मथितं लौकिकं वा अग्निमादाय आहरेत उपावरोह जातवेदः पुनस्त्वं देवेभ्यो हव्यं महत्प्रजान् आगप्रजागं मृगिमस्मासु धेक्यजस्रोदेदिहिनो दुरोणें कर्मणे वां देवेभ्यः शकेयम् आदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितः प्रसुवां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तात् विषेमदस्वरुचो वेन आवहां स बुद्धिका उपमा अस्य विष्ठास्तश्च यो नमसतश्च विवहां ॐ ब्रह्माणमावाहगामि प्रजापतिमावाहगामि पितामहमावाहगामि हिरण्यगर्भमावाहगामि ब्रह्मणे नमः इदमासनम् ओम सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदत्यकं सभेकं विदुश्रवणयो ददास तस्मै ओम सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमस्य इदमासनम् ब्रह्मसोमाभ्यां नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्षां पात्रादाधावमाधागाम् वसो सूर्यस्य रश्मिभिः दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्यै त्वा पोषा गत्वा पोषाते ग्रन्थिं विश्कतो आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वा स्तृणामि स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपसी दक्षिणतो विष्णोस्तुपसी उत्तरतपदेच्चैर्गुञ्जनमसि विष्णोस्तुपसी पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपसी श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वां पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नपप्रणेष्यामि सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणगयज्ञं देवतावर्धयत्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणगां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तान् दैवीर्विषपात्राणि देवगिच्कागेयं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेनाम् ॐ प्रजापतिमावाहगामि इन्द्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहयामि उत्तरप्रणिधौ अग्निशोमावाहगामि वसूनावाहगामि मरुत आवाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि वरुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनमावाहगामि पूषणमावाहगामि कक्षमावाहगामि कक्षदेवत सोममावाहगामि औपासनेक्नमावाहगामि यज्ञदेवत विश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आद्यभागे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आद्यं द्रव्यदिश्रगामि चरं द्रव्यदिश्रगामि अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकुं रक्षोऽन्तरिता अरातगः प्रत्युष्टकुं रक्ष प्रत्युष्टा अरातगः चित्पदि स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदि स्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वाम् अभ्यर्च्याम् अक्षताम् आज्ञां चरुभिः इन्द्राय नमः गमाय नमः निरुतये नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः वैश्वानराय नमः निर्यातसे नमः पंक्तिराधसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्पदेत्थवर्तये चास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसे नान्नात्येन ब्रह्मन् सोमगित्वमाधात्से आधत्स्वा समेधगे स्वाहा
वागिव्यादाग्नेगान्तं प्रजापतये स्वाहा नैऋत्या ईशानान्तमिन्द्राग स्वाहा अग्नगे स्वाहा सोमाग स्वाहा अग्निशोमाभ्याग स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा अपौपस्पृशिकां ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राग स्वाहा वरुणाग स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वेभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाग स्वाहा कक्षदेवत सोमाग स्वाहा औपासनेक्नाग स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा दर्व्याभिकार्याचरं सावित्र्या गृहीत्वा जुक्त्वा व्याहृतिर्जुहोति ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावेः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत आघारान्ते सर्वदोष प्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतिर्होष्के अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवाम् ओम अतो देवा अवन्तु नो गतो विष्णुर्विजक्रमे पृथिव्याः सप्तधाम विस्वाहा इदं विष्णुर्विजक्रमे त्रेधानि दधे पदं समूढमस्य पाकुं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पस्पशेम् इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरगः दिवि वजक्षरादिदग्गस्वाहा तद्विप्रासो विपन्यवोजाक्रवागुं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भवस्वस्वाहा अदितेन्वमग्गस्थाः अनुमतेन्वमग्गस्थाः सरस्वतेन्वमग्गस्थाः देवसविदप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు
తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరే తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే బిడ్డె కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు మేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే ఓం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మణిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అథ భగవతో మహాపురుషస్యాం శ్రీమదాదినారాయణస్యాం అచింత్యా పరిమితశక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదం వ్యక్తాక్య సప్తావరణీరావృతే अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाक्य सप्तलोकानामूर्ध्वभागे भूलोके भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामधो भागे महानालागमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्दन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावती तेजोवती संयमनी रक्षोवती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इंद्राग्नियमनिरुतिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलयिते लवनेक्षुसुरा सर्पिरदधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णव परिवृते जम्बो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्कराख्य सप्तद्वीपद्वीपिते महेन्द्रमलय सह्य सुक्तिमदृक्षवद्विन्ध्य पारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरिलावृतभद्राश्वकेतुमाल हिरण्यकरमनक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले मम अनेक जन्मसु इह जन्मनि चाम् एतत्क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्थकेषु रहसि प्रकाशे चाम् आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दश पूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्याम सान्तपन वाजपेय
पौण्डरीक अश्वमेधादि शतक्रतु पुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सागुच्यमिति चतुर्विध मोक्षफलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् श्रीविखनो मुनीन्द्रमतानुसारिभिः भृक्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगृह्य धर्मशास्त्रपुराण इतिहासप्रतिपादिता कन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थम् कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्याम् अनेककोटिब्रह्माण्डनायकस्याम् अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्याम् दिव्यमङ्गलविग्रहस्याम् सुदर्शन पाञ्चजन्यकौमोदकेनन्दकशार्ङ्गादिपञ्चायुधधरस्य कोटिसूर्यप्रकाशस्याम् श्रीमतो वैकुण्ठनायकस्याम् श्रीमद्वैखानस भगवच्छास्त्रप्रकारेण आंगीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य पंचविध व्यूह विभेदेन प्रवर्धमानस्य परतत्व विभव व्यूह अंतर्यामि अर्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणोन्नप्त्रे आंगीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमनिगण विजृंभित पादारविन्दस्य अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरस बारहस्पत्य भारद्वाजत्रगारुषेय प्रवरान्विता भारद्वाजस गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूरां दिव्याभरणभूषिताय दिव्य कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्यमाल्योभिशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्णगरुड वाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवना स्वभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखात्यागिनो अखिल लोक पवित्राय श्रवण नक्षत्रे मकर राशौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववैदल पंचारुषेय प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंदगुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणैध्रुवत्रगारुषेय प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजगेशगां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसुमेधसे प्रगतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धगे विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु
ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి విశేషంగా నిర్వర్తించారు. అదిగో గోత్ర ప్రవరులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. ఎంత గొప్పగా ఒక గోత్రానికి ఒక ప్రవర ఉంటుందని, ఆ ప్రవర వంశ మూలపురుషుడై ఉంటాడు అని చెప్పి కూడా మనం ఇప్పుడే చెప్పాం. ఋషివంశంలో జన్మించినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క మూలపురుషునితో పాటు ఆత్మబంధువులు, ఆచార్యులు, తత్సంబంధ మహర్షులు, వంశానికి చెందినటువంటి మహర్షులు కూడా ప్రవరలో ముఖ్యమైనటువంటి వారుగా చదివి వినిపించారు. అంటే పూర్వకాలంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల వారు తమను తాము ఇతరులకు పరిచయం చేసుకునేటప్పుడు అభివాదం చేసుకునేవారు. ఆ అభివాదంలో గోత్రము, గోత్ర ప్రవరలు, గృహ్య సూత్రాలు అని చెప్పి ప్రస్తావించేవారన్నమాట. అందుకే ఆ గోత్రగణాజ్యులైనటువంటి భృగువు, ఆంగీరస, ఆగస్త్య మహామునులందరూ కూడా మూలకర్తలుగా కూడా ఇప్పుడే మనం ఆ వంశ ఋషి అనుక్రమాన్ని విన్నాం. అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అని చెప్పి సమస్త మానవాళికి కూడా శుభాలు కలగటానికి, సకలమైనటువంటి మానవాళికి అంతా కూడా క్షేమం కలగటానికి ఇటువంటి కళ్యాణాదులను కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఆనాడు అరుణోదయ సమయం ముహూర్తం ఆసన్నమైందట. వశిష్ఠ మహర్షి ధరణీదేవిని, ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి కూడా చెప్తే పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతులు కూడా ధూపదీపాలతో ఆనాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారు. శ్రీనివాసస్వామిని ముత్యాల పల్లకపై ఆసీనులు చేశారు. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి కూడా తీసుకుని వెళ్ళారు. రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనులు గావించారు. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు చదివారట. అలా ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటలపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. అంటే వైశాఖ శుద్ధ దశమి నుండి స్వామివారికి 5 రోజుల పాటు ఘనంగా వైభవంగా వివాహ మహోత్సవం జరిగితే సకలమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దేవాది దేవతలంతా కూడా శేషాచలానికి, అటు నారాయణవనానికి కూడా చేరుకున్నారు. ఎంత గొప్పగా వశిష్ఠుడు శ్రీనివాసుని పద్మావతీదేవికి కంకణాలు కడితే ముత్తైదులు గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి శ్రీనివాసస్వామి పద్మావతీదేవి యొక్క మెడలో ఆనాడు మాంగళ్య ధారణ చేశాడు. మరి బ్రహ్మ, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు కూడా వెదజల్లారట. మరి దేవాది దేవతలైనటువంటి సరస్వతీదేవి, పార్వతీదేవి అందరూ కూడా దంపతులిరువురు శ్రీనివాస పద్మావతులకి మంగళహారతులు పెట్టారు. మరి గంధర్వులు గగన మార్గంలో పుష్పవర్షం కూడా కురిపించారట. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మహావైభవంగా జరిగితే ఉకులామాలిక శ్రీనివాసస్వామి యొక్క తల్లి చూచి ఆనందభరితురాలై ఆ ఇరువురిని కూడా దీవించింది అని చెప్పారు. ఎంత గొప్పగా కళ్యాణం జరిగిందండి. అటువంటి కళ్యాణాన్ని ఈరోజు మనం వీక్షించేటటువంటి భాగ్యం మనందరికీ కలిగింది. ఆనాడు మనం చూడలేదు, ఈనాడు ప్రత్యక్షంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉన్నాం. దీని ద్వారా సకలమైనటువంటి మా కుటుంబాలు అటు 10 తరాల వారికి, ఇటు 10 తరాల వారికి కూడా భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు అన్నీ కూడా కలగాలి. అందుకే స్వామివారికి ఆనాడం కళ్యాణమైంది. మరి ఆకాశరాజు శ్రీనివాసస్వామికి ఏం చేశాడు? కట్నంగా వజ్ర వైఢూర్య మణిమాణిక్యములతో పొదిగినటువంటి బంగారు కిరీటాన్ని, మరి 2,14,00,000 బంగారు నిష్కమాల్ని, మనులు పొదిగినటువంటి కంఠహారాల్ని, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహ తలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, బంగారు ములతరాడు, అపరంచి పాదరక్షలు, మరి స్వామివారు భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, దాసదాసి జనాలు, అనేక బహుమానాలు కూడా స్వామివారికి సమర్పించారట. అంటే మనం ఈనాడు స్వామిని చూస్తూ ఉన్నాం ఎంత వైభవంగా, ఐశ్వర్యవంతుడు. మరి అంతకంటే కూడా ఆనాడే స్వామి ఐశ్వర్యవంతుడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. మరి పద్మావతి అమ్మవారికి ఏమన్నా తక్కువ చేశారా? తండ్రి అంటే కాదు, పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, అలాగే పసుపు కుంకుమకు 2,000 గ్రామాలను కూడా వ్రాయించి ఇచ్చి సత్కరించారట. మరి భూరి సంభావనలిచ్చి మృష్టానాలు కూడా పెట్టించారు. అంత వైభవంగా ఆకాశరాజు, ధరణీదేవి పాలధారలతో కూడా పద్మావతి శ్రీనివాసునికి అప్పగించారట.
అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసస్వామితో ఏమని అన్నారంటే, ఓ శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడు అయ్యనని చెప్పి నేను తెలుసుకొని ఉన్నాను. ఎందుకంటే నా పూర్వ జన్మ ఫలం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను అని చెప్పాడట. చెప్తూ ఇంకొక మాట చెప్పాడట, నీవు ధర్మ సంరక్షకుడు కాబట్టి తండ్రిగా నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. పద్మావతీదేవి అమాయకురాలు, ఆవిడ తెలియక నిన్ను రాళ్లతో కొట్టించింది. అవన్నీ మనసులో పెట్టుకోకుండా నీవు మా అమ్మాయిని బాగా చూసుకో అని చెప్తే ఆ పద్మావతి అమ్మవారికి కూడా ఒక మాట చెప్పాడట, అమ్మా, స్త్రీకి భర్తయే దైవం కాబట్టి అత్తగారి మాటలకు ఎదురాడకుండా, భర్త పాద సేవ మరవకుండా నీ భర్తను ఇంటికి మంచి పేరు తేవాలి అని చెప్పి పతివ్రతలైనటువంటి సావిత్రి, అనసూయ, మహాతలుల యొక్క చరిత్రను కూడా జ్ఞాపకం ఉంచుకో అని కూడా చెప్పాడట. ఇలా అంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఆనాడు జరిగినటువంటి మహద్భాగ్యము అనేటువంటిది కూడా మనం వింటూ ఉన్నాం. ఎంత గొప్పగా స్వామివారు సంతోషంగా కూడా ఉక్కులామాలిక, అలాగే అగస్త్యాశ్రమంలో కూడా సంతోషంగా కాలం గడిపారట. శ్రీనివాసుడు మరి తొండమానుడు కట్టించినటువంటి ఆలయంలో కూడా ప్రవేశించాడు. అలాగే కొల్హాపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా స్వామివారి చెంతకే చేరింది అని చెప్తూ ఉంటారు. మరి స్వామివారు శిలగా మారారు. ఆ శిలగా మారినటువంటి శ్రీనివాసుడు పద్మావతి లక్ష్మీదేవిని కూడా చూసి అంటున్నాడట, ఓ మహాలక్ష్మి, నీ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి. ఎందుకంటే నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని యొక్క చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలను అనుభవించినటువంటి వేదవతి ఎవరో కాదు, ఇదిగో ఈ పద్మావతి అని చూపించారు. ఆనాడు చెర నుండి విడిపించి లోకాపవాదం లేకుండా ఉండటానికి నేను అగ్నిప్రవేశం చేయించాను అని కూడా చెప్పారట. అదిగో స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకి ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ శాస్త్రోక్తంగా వేదమంత్ర పఠనంతో పాటు స్వామివారి హస్తానికి తాకించినటువంటి పవిత్రమైనటువంటి మంగళ సూత్ర ధారణ, మాంగళ్య సూత్ర ధారణ జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమం వివాహములో అతి కీలకమైనటువంటి ఘట్టంగా అభివర్ణిస్తూ ఉంటారు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన్ హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. వెలయుని కళ్యాణ
प्रजामञ्चुतमच्युभाषात् तदयकं राजा वरुणो न मन्यतां यथेजक्स्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां कारहवत्य प्रजामञ्चुतमच्युभाषात् तदयकं राजा वरुणो न मन्यतां यथेजक्स्त्रीपौत्रमघन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां कारहवत्य प्रजामस्केन गतु दीर्घमायुः अशोऽन्योपस्था देवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यता मयज्ञ स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ लाजहोमं होष्के अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् इमान् लाजानामित्यभिकार्याम् इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामीं समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयं नार्युपप्रोतेक्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रागश्चित्तार्थम् अतो देवादिवैष्णवाहुतेरुहोष्के अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् ॐ अतो देवा अवन्तो नोगतो विष्णुरविजक्रमे पृथिव्या सप्तधावभिस्वाहा इदं विष्णुरविजक्रमे त्रेधानदधे पदं समूढमस्य पाकं सुरे स्वाहा त्रीणि पदा विजक्रमे विष्णुरुगोपादाभ्यां ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पुष्कतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरगः दिवि वदक्षुराददग्गस्वाहा तत्विप्रासो विपन्यवोदाकृवाकं सस्समिन्धते विष्णोर्गत्परमं पदग्गस्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसविधप्रासाभिः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् औपासनाग्नौ कर्मसात्कुन्यार्थम् उपरिष्टादन्तो होमं होष्के अतितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविधप्रसुभाम् ॐ यदस्य कर्मणोत्यरीरजं यत्वान्यो न मिहाकरम् अग्नगे स्वाहा अग्नगे नादाग स्वाहा इष्टेभ्य स्वाहा वसुधनिष्ठेभ्य स्वाहा भेषजं दुरिष्कै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति क्षेमहि स्वाहा समिदसितेजो मगिरेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वागोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रगाणि सप्तहोत्राः सप्तधात्वा गदन्ति सप्तगो नीरापृणस्वा कृतेन स्वाहा अग्निर्भुक्तज्ञ स्वाहा वेदर्भुक्तज्ञ स्वाहा द्यौर्भुक्तज्ञ स्वाहा
पृथिवी भुक्तज्ञ स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसस्यैव भुक्तज्ञ स्वाहा अग्निर्चीर्णज्ञ स्वाहा वेदर्चीर्णज्ञ स्वाहा द्यौर्चीर्णज्ञ स्वाहा पृथिवी जीर्णज्ञ स्वाहा ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव जीर्णज्ञ स्वाहा ओम मृतधान विद्वाननुष्टुप्घृतेन पूर्णमाहुतिञ्जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदिस्तृप्यदो द्यौस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्मात्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्ताम् अदितेन्वमक्कस्थाः अनुमदेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदविदप्रासावे आवाहि देवताभ्यो नमः गदा संविदास्थानं प्रवेशगामि सर्वमसि सर्वं मे भोगात् स्वाहा अक्षितमक्षित्येजहोमि अक्षितमसि मामे क्षेष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्यां उदीच्याम् ऊर्ध्वागाम् अधरागाम् आर्चगन्तां पश्चिमतः पश्चिमतो विष्णो सदनमसि पश्चिमतो विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो विष्णो सदनमसि प्राच्यां विष्णो सदनमसि सर्वानन्यान् परिसमोह्यां ग्रन्थिं विसृज्याम् अपौपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यायन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां पृषदगस्थदिवं गच्छततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यः सोमो नमः त्रगाकुशं जमदग्नेः कस्यपश्कत्रगाकुशं यत्देवानां त्रगाकुशं तन्मे अस्तु त्रगाकुशं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्तते त्रगाकुशम् आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातनां महेरणाकचक्षुषे यो वश्रमतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया गजिन्वथाम् आपो जनगथाचनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनागत्थिदन्तु मगादेव परिपूर्णं तदस्तुते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्यर्घ्य आचमनं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भगवत् समारोपणं सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. ఎంత గొప్పగా స్వామివారికి ఆ హోమగుండం దగ్గర ప్రధాన హోమాన్ని కూడా పూర్ణాహుతిని
రక్షా తిలకధారణ కైంకర్యాలను కూడా పూర్తి చేశారు. అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. రంగనాయికిగా గోదాదేవిగా పూజలందుకునేటటువంటి అమ్మవారు సమస్తమైనటువంటి కళ్యాణ ఘడి సమీపించిందట ఆనాడు. పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి తీసుకుని రండి అని చెప్పి అర్చక స్వాములు కూడా మంగళ సూత్రాలను పూజించి సూత్రధారణకు కూడా సిద్ధమయ్యారట. మనం మామూలుగా ఆలయాల్లో చూస్తూ ఉంటాం కళ్యాణోత్సవాల్ని. అలా స్వామివారి విగ్రహానికి తాకించినటువంటి మంగళసూత్రాల్ని గోదాకన్యకు కూడా ధరింపచేయాలి అని చెప్పి వైష్ణవ స్వాములంతా కూడా సిద్ధంగా నిలిచారట. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగిందట. అదిగో మాలా పరివర్తనం అని చెప్పి స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ గావించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. పెళ్లి కుమార్తె పీటలపై కూర్చున్నటువంటి గోదాకన్యక మెరుపు తీగవలే చివాలను లేచిందట. తామర దళము వంటి విశాల నేత్రాలు తెరిచిందట. మరి స్వామి వైపు మధురంగా వీక్షించిందట. ఒక్క క్షణకాలము ఆమె ముఖం ఎలా ఉన్నదో తెలుసా? జ్వాజ్వల్యమానంగా ప్రకాశించిందట. అలౌకికమైనటువంటి ఆవేశముతో ఆమె శరీరము కూడా ఆపాదమస్తకము ఒక అగ్నిపర్వతం వలె కదిల్చివేయసాగిందట. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఇదే వరమాలను మరలా భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పణ గావించబోతూ ఉన్నారు. మరి గోదాదేవి సరసరా నడిచి రంగనాథ స్వామి విగ్రహం వైపు దూసుకు వెళ్ళిందంట. ఏం జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూసుకునేలోపు ఆ స్వామివారి యొక్క విగ్రహంలోకి ఆ అమ్మవారు ప్రవేశించటము అనేటువంటిది జరిగిందట. ఒక వెలుగు పుణ్యము విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి కూడా అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అని చెప్పి అంటే ఆమె చేత ధరించినటువంటి ఇదిగో ఈ వరమాల రంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నదట. భక్తాగ్రగణ్యురాలైనటువంటి గోదాదేవి స్వామి యందు ఐక్యమైంది. కలియుగ వింతల్లో కూడా వింతగా సశరీరంగా అండాలు తల్లి రంగనాథుని యందు లీనమై జ్యోతిగా లయించింది అని కూడా చెప్తూ ఉంటారు. అంటే స్వామివారు ఒక భక్తురాలికి ఇచ్చినటువంటి ఒక గొప్పతనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే భక్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు అనంటే, భక్తితో నన్ను నెప్పుడు భజయించు భక్తులే దాటగలరు, దాట శక్యముగాదుగా నన్నులకు నా దైవమాయ ఎప్పుడు. కాబట్టి స్వామిని భక్తితో మనం భజిస్తే తప్పక స్వామి మనకు కావలసినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తూ ఉంటాడట. నిశ్చలం బగు భక్తిచే యోగి అయి తలంబ్రాల కార్యక్రమం, అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో సభక్తంగా వీక్షిద్దాం. పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి